ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చేయటానికే 6 నెలలు పైగా పట్టింది. ఈ తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించి చిన్న చితక ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకొని పోయిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. ఈ చట్టం ఏర్పడిన దగ్గర నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 100 రోజుల్లో పూర్తి చేసి ప్రజల వద్దకి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 4 మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాము. తదుపరి 28 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్గా తీసుకొని ఇప్పుడు 32 మండలాలని మొదట తీసుకున్న 4 రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2వ తారీఖు జూన్ నాడు ఆ మండలాల్లో ఉండే సమస్యలని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించి వడివడిగా ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాము. మన ఈ భీమవరం మండలంలో కూడా సుమారు 2200 అప్లికేషన్ల సమస్యలు వచ్చాయి. దీంట్లో 1100 సమస్యలు కేవలం సాదా బైనామాలకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. ఈ సాదా బైనామాల సమస్య 2020 చట్టం ధరణి చట్టం తెచ్చే నాడు పేరుకైతే అప్లై చేయమన్నారు. ఆ చట్టానికి సంబంధించింది ఆ చట్టంలో పేర్కొనబడలేదు. ఆ కారణంగా సమస్యలు అంతే ఉన్నాయి. కోర్టు పాలయ్యారు, కోర్టు చుట్టూ తిరిగారు, అయినా సమస్య పరిష్కరించలేదు. ఈ చట్టంలో ఆ సమస్యలన్నీ పరిష్కరించే అంశాన్ని పొందుపరచబడింది. ఇది హైకోర్టులో స్టేగా ఉన్న కారణంగా పేపర్ వర్క్ అంతా చేసి రెడీ ఉంచుకుంటారు. కోర్టు క్లియర్ అవ్వటంతోనే, కోర్టు ఇప్పుడు సెలవుల్లో ఉంది, కోర్టు క్లియర్ అవ్వటంతోనే ఆనరబుల్ హైకోర్టు నుంచి క్లియర్ చేయించి ఈ సాదా బైనామా సమస్యలను కూడా పరిష్కారం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. అంతేకాదు, ఇందాక 4 రైతులు వారి సమస్యలు చెప్పారు, వారు ఆవేదన చెప్పారు. అది ప్రభుత్వ స్థలము ఫారెస్ట్ స్థలం మధ్య గెట్ల పంచాయతీ, ప్రైవేటు స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఫారెస్ట్ స్థలాల మధ్య గెట్ల పంచాయతీ, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని గౌరవ కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశించాను. సర్వేలు మొదలుపెట్టారు. వీలైనంత తొందరలో వాటిని కూడా శాశ్వతంగా సమస్యలు లేకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పరిష్కరించుకోబోతున్నాము. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోడి పక్షపాత ప్రభుత్వం, పేదోడిని భరోసా ఇచ్చే ప్రభుత్వం. ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదోళ్లకు పంచిన భూమి మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అదేవిధంగా ఇప్పుడు గౌరవ స్థానిక శాసనసభ్యులు వివేకన్న కూడా నా పక్కన కూర్చొని చెప్పేది, కారులో వచ్చేటప్పుడు చెప్పేది, ఇంకా ఏడ పేదవాళ్ళు ప్రభుత్వ స్థలాలు కొన్ని చోట్ల సాగు చేసుకుంటున్నారు, అర్హులైన వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారికి ఆదేశిస్తున్నాను. అర్హులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం కాబట్టి అటువంటి సమస్యల లిస్టు ఫైనల్ చేస్తే రేపు జూన్ 2వ తారీఖు నాడు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ప్రభుత్వ భూములు ఇవ్వటం, సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. ఆనాడు ధరణిలో ఇంటి పేరు తప్పున్నా, కులము తప్పున్నా, పురుషుడు బదులు స్త్రీగా, స్త్రీ బదులు పురుషుడిగా ఏ పేరు తప్పున్నా 10 ఎకరాల బదులు 10 కుంటలు భూమి పడ్డ రైతన్నలు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినా, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, సిసిఎల్ఐ దగ్గరికి వెళ్ళినా ఆ సమస్యలు పరిష్కరించే అంశాన్ని ఆ చట్టంలో పెట్టలేదు. ఈనాడు మన భూభారతి చట్టంలో ఏ సమస్య ఉన్నా అది ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయిలోనే పరిష్కార మార్గాన్ని ఈ చట్టంలో పెట్టాము. అంతేకాదు ఎంఆర్ఓ గారు ఉద్దేశపూర్వకంగా కానీ ఏ కారణం చేతైనా తప్పుగా జరిగిందని ఆ రైతన్న భావిస్తే కోర్టుకు వెళ్ళనవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ ఆర్డీఓ కానీ అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర కానీ మీ సమస్యను చెప్పుకునే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో మీ ఆధార్ నెంబర్ కొడితే మీ పూర్తి వివరాలు ఎలా వస్తాయో ప్రతి రైతన్నకు ఒక భూదారు ఖాతారు నెంబర్ని ఈ ప్రభుత్వం ఇచ్చే ఆ సౌకర్యాన్ని కల్పించింది ఈ చట్టం ద్వారా. అంతేకాదు ఎవరైనా రిజిస్ట్రేషన్లు చేసుకునేటప్పుడు రాబోయే రోజుల్లో గతంలో లాగా సరిహద్దులు పెట్టి రిజిస్ట్రేషనే కాకుండా సర్వే చేసి సర్వే మ్యాప్ను కూడా మీ రిజిస్ట్రేషన్లో మీ పాస్బుక్లో ఇచ్చే అవకాశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది. ఇలా అనేక సమస్యలు పరిష్కరించే విధంగా, పేదవాడికి ఉపయోగపడే విధంగా, ప్రజలు కోరుకునే చట్టంగా ఈ చట్టం ప్రజలకి ఒక చుట్టంలాగా అద్భుతంగా మీకోసం తయారు చేయబడింది. కాబట్టి ఏ రైతన్న కూడా ఏ ఆఫీస్ చుట్టూ మీరు తిరగనక్కర్లేదు. ఆనాడు అప్లికేషన్కి 1000 రూపాయలు తీసుకునేవాళ్ళు ఈనాడు ₹1 కూడా మీరు తీసుకోవాలి, ₹1 కూడా ఇవ్వనవసరం లేదు. మీ గ్రామాలకే ఎంఆర్ఓ స్థాయి అధికారుల టీము మీ గ్రామాలకే వస్తారు. జూన్ 2వ తారీఖు నుంచి ఈ భీమవరం మండలంలో ఏదైతే ఇప్పుడు అధికారులు వచ్చి మీ దగ్గర అధికారులే అప్లికేషన్లు ఇచ్చి దాని మీద మీరు టిక్కు పెట్టారో జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులే వస్తారు. మీ సమస్యలు ₹1 కూడా ఖర్చు లేకుండా మీ గ్రామంలోనే ఆ సమస్యలని ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కరించబడతాయి. అంతేకాదు ఆనాటి దొరలు ఇందాక ఒక రైతన్న చెప్పినట్లు పానీలు మార్చి చట్టాన్ని వారి చుట్టంలాగా ఉపయోగించుకొని పేదవాడి భూములు ఏవైతే అన్యాక్రాంతానికి గురయ్యాయో ఆ గురైన అన్ని భూములని ప్రభుత్వ పక్షాన వెనక్కి తీసుకుంటాం, అది పేదవాడికే పంచుతాము.